హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. అలేఖ్య ప్లాన్ రివర్స్ అవ్వడంతో ఒకటైన ఆదిత్య ఆనంది నిజం తెలుసుకొని జీవన చెంప పగలగొట్టిన సునంద, జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఏదో కేసు విషయంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన సింహాద్రి అయితే వాళ్ల వైపే చూస్తూ ఉంటాడు. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు అంటూ అనుకుంటూ ఉండంగా అప్పుడే పద్మమైతే వస్తుంది. ఏందయ్యా అలా చూస్తూ ఉన్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏముంది పద్దాలు, మన బిడ్డ జీవితం నాశనమైపోయింది. మన బిడ్డ ఎక్కడో తలదాచుకోనవలసిన పరిస్థితొచ్చింది. ఇక్కడ వీళ్లు చూశావా ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో. ఏదో కేసు విషయం గురించి ఇద్దరూ మాట్లాడుకొని చర్చించుకుంటున్నారు. అదేదో మన బిడ్డ జీవితం మీద ఆ ఇంట్రెస్ట్ పెడితే మన బిడ్డ జీవితం బాగుపడేది కదా అంటూ సింహాద్రి అంటూ ఉండంగా, ఏం చేస్తామయ్యా, అంతా మన తలరాత. మన బిడ్డకి ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాళ్లు ఎవరూ కూడా కనిపించడం లేదు. మన బిడ్డ ఎప్పుడూ ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది. అదంతా దాని తలరాత. చిన్నప్పటినుంచి దాని జీవితమే కష్టాలు పాలైపోతుంది. ఎప్పుడూ అది సంతోషంగా ఉన్న రోజే లేదు. సంతోషంగా ఉంది అనుకునేలోపే ఏదోటి సమస్య దాని జీవితంలోకి వస్తూనే ఉంది. జ్యోతమ్మ, సూర్యాబాబు ఎందుకు పట్టించుకుంటారు, ఏమైనా కన్న కూతురు కానినా అంటూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంతలో జ్యోతి అయితే సూర్యాని అడుగుతూ ఉంటుంది. నేను కుట్టీని కలుసుకున్నాను. తన మాటల ద్వారా నాకర్థమైంది ఏంటి అంటే, తను ఏ తప్పూ చేయలేదని, ఎవరు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తుందని అర్థమైంది అంటూ అనంగాని, చూడు జ్యోతి, నువ్వు మాత్రం తన ప్రస్తావన తీసుకురావడానికి వీలులేదు. ఎందుకంటే ఇదంతా జరగడానికి కారణం కుట్టియే. కుట్టియే గనక పెళ్లిచేసి ఉండకపోతే ఈరోజు ఈ సమస్యలు వచ్చిండేలే కాదు. మనందరం కూడా ఇదా బాధపడవలసిన అవసరం కూడా ఉండేదే కాదు. అమ్మా నాన్నకి నేను సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం కుట్టియే. వాళ్లని అంతగా గాయపరిచేలా గాయమయింది అంటే దానికి కారణం కూడా కుట్టియే. నేను కుట్టిని మాత్రం క్షమించలేను. తన ప్రస్తావన మాత్రం నా దగ్గర తీసుకురాకు జ్యోతి అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు సూర్య. కుట్టీకి నేను ఎలాగైనా సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను. కాని ఏ విధంగా సహాయం చెయ్యాలి అంటూ జ్యోతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మరొకవైపు ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా వర్క్ చేసుకుంటూ ఉండంగా అప్పుడే జీవన, అలేఖ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లని ఎలాగైనా కాని మనం విడగొట్టాలి. ఇద్దరినీ విడదీశాము కాని ఆనంది ఖచ్చితంగా దగ్గరయ్యే ప్రయత్నాలే చేస్తుంది. ఆనందికి ఈరోజు బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటూ జీవన అయితే అంటూ ఉంటుంది. అదే ఆలోచిస్తున్నాను జీవన, నన్నే చెంపదెబ్బ కొడుతుందా, దాన్నెందుకు వదిలిపెడతాను చెప్పు. ఖచ్చితంగా దానికి బుద్ధి వచ్చేలాగే చేస్తాను. నన్ను చెంపదెబ్బ కొట్టిన ఈ ఆనంది బాధపడేలా చేస్తాను. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నాకు వదిలే, తన సంగతి నేను చూసుకుంటాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. నీ స్పీడ్ చూస్తూ ఉంటే ఈరోజు దానికి మూడింది అనిపిస్తుంది అంటూ జీవనైతే చెప్తుంది. నువ్వే చూస్తావు కదా ఏం చేస్తానో అంటూ అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఇక ఆనంది అయితే ఫైల్స్ ఉన్న రూంలోకైతే వెళ్తుంది. అది చూసిన అలేఖ్య అయితే, ఇదొక్కరిది ఈ ఫైల్స్ రూంలోకి వెళ్ళింది, ఖచ్చితంగా దీన్ని గదిలో బంధించాలి. ఈ రాత్రంతా ఈ గదిలో చలితో మునిగిపోయేలా చెయ్యాలి అంటూ ఇక నిర్ణయించుకుంటుంది. అలేఖ్య అయితే కిటికీలోంచి రిమోట్ అయితే తీసి ఏసీ టెంపరేచర్ అయితే పెంచేస్తుంది. ఆ రిమోట్నైతే తీసి బయటకైతే పడేస్తుంది. అప్పుడే ఇక జీవనైతే వస్తుంది. ఏం చేస్తున్నావు అంటూ అనంగానే, ఏం చేస్తానా, నువ్వే చూస్తావు కదా, ఈరోజు అది చలితో చస్తుంది. బయటికి వచ్చే అవకాశం లేక, లోపల ఉండలేక మొత్తం గెడ్డకట్టుకుపోయి ఉదయానికి కొయ్యలా తయారవుతుంది. ఆనంది మీద ఈ విధంగా నేను పగ తీర్చుకుంటాను అంటూ అనంగానే, భలే ప్లాన్ చేశావు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం కాని అంటూ ఇక అనంగానే అప్పుడే ఇక ఆదిత్య లోపలికైతే వెళ్తాడు. అది చూసుకొని అలేఖ్య అయితే బయటకి గెడైతే పెట్టేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు అనుకున్నది సాధించాము అంటూ అలేఖ్య అనంగానే ఇందులో లోపలున్న లైట్ స్విచ్ అయితే జీవన ఆపేస్తుంది. ఇప్పుడు ఇంకా బాగుంటుందలేఖ్య, చీకటి, చలి ఏదీ కూడా ఇప్పుడు ఆనందిని కాపాడలేవు అంటూ ఇక ఎంతో మురిసిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. ఇంతలో ఆదిత్య అయితే చలికి మునుగుతూ ఉంటాడు. ఏంటాదిత్యగారు, ఏమైంది అంటూ అనంగానే, నాకసలే ఫీవర్ కదా, ఈ రూమ్ టెంపరేచర్ బాగా కూల్గా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ అనంగానే అప్పుడే డోర్ అయితే లాగి చూస్తుంది ఆనంది. డోర్ అయితే లాక్ చేసుండడంతో ఆదిత్యగారు, డోర్ ఎవరో బయటనుంచి లాక్ చేశారు అంటూ అనంగానే, ఇప్పుడు ఎలాగా, నేనీ చలికి తట్టుకోలేకపోతున్నాను అంటూ వణికిపోతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఆనంది అయితే తన ఒంటిమీద ఉన్న కోటుని తీసి ఆదిత్యకైతే కప్పుతుంది. కాని ఆదిత్య అయితే వణికిపోతూ ఉంటాడు. నేను సహించలేకపోతున్నాను అంటూ వణికిపోతూ ఉండంగా అప్పుడే ఆనంది అయితే
ఆదిత్యను గట్టిగా కౌగలించుకుంటుంది. ఇక ఆ విధంగా ఆనంది కౌగలించుకోవడంతో ఇద్దరూ కూడా మళ్లీ ఒక్కటవుతారు. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మళ్లీ ఒక్కటవ్వడంతో ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఉదయం అవ్వంగానే ఆదిత్య అయితే ఇంట్లో కనిపించడు. ఇదేంటి ఆదిత్య రాలేదా అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అయితే. ఏమో అసలు కనిపించలేదు సునంద అంటూ శశికాంత్ కూడా అంటూ ఉండంగా, ఇదేంటి అసలు ఆదిత్య ఏం చేస్తున్నాడు అంటూ ఇక కంగారు పడుతూ ఆఫీస్ దగ్గరికైతే వెళ్తుంది. ఇంతలో అప్పుడే జీవన అలేఖ్యాకైతే ఆఫీస్కి వచ్చి గెడైతే ఓపెన్ చేయంగానే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని కలిసి పడుకొనైతే ఉంటారు ఆదిత్య ఆనంది. అది చూసిన అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఛే, నేనొకటనుకుంటే ఇక్కడొకటి జరిగింది. ఆదిత్య ఈ లోపలికి ఎలా వెళ్లాడు అంటూ అలేఖ్య అయితే అంటూ ఉండంగా, నువ్వన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. ఆదిత్యని నీ సొంతం చేసుకోమంటే ఆనంది సొంతం చేశావు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. వాళ్ళిద్దరినీ విడదీయాలనే కదా నేనిన్ని ప్లాన్స్ చేసి ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు మాత్రం వాళ్ళని ఒక్కటయ్యేలా చేశావు అంటూ జీవన అలేఖ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సునంద అయితే ఈ మాటలు వింటుంది. ఆదిత్య ఆనంది అలా కలిసి ఉండడం చూసి జీవన చెంప అయితే పగలగొడుతుంది సునంద. నువ్వసలు మనిషివేనా? ఎందుకిలా చేశావు? రాత్రి గనక ఆనంది తను ఆదిత్యకి అలా దగ్గరై సేవలు చేయిస్తూ ఉండకపోతే నా కొడుకు జీవితం ఏమైపోయేది? ఆ చలికి వాడికేదైనా జరగరానిది జరిగుంటే వాడి పరిస్థితి ఏమైపోయేది? మీరసలు మనుషులేనా? రూమ్ టెంపరేచర్ పెంచేసి ఆ రూంలో లాక్ చెయ్యాలని చూస్తారా? చూడు జీవన, ఇంకొక్కసారి ఇలాంటి పనులు చేస్తే దవడ పళ్ళు రాలగోర్తడం కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అంటూ సునంద అయితే ఇక జీవనికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.